ఎక్కడికి వెళ్తున్నాడు? ఇప్పుడు శాపకి ఎక్కాక మళ్ళీ పారిపోలేడు. కానీ ఎక్కడ చూశాడు? ప్రాణం రుచి చూశాడు. ప్రాణం పోతే ఎలా ఉంటుంది? సముద్రం పాడమన్నావు కదా, ఏమన్నా చూడదు పాడేమన్నావు కదా, పాడేస్తున్నాడు కదా, చూడు వాళ్ళకి మంచిదే, నీకు ఎలా ఉంటుందో సార్ రుచి చూడు అని ఒక్కసారి చేపకు ఆజ్ఞాపించాడు. నిజమే, కానీ చేప వెంటనే మింగలేదు, చూసాడు. ప్రాణం పోయేంతగా, ప్రాణాపాయము వచ్చినంతగా ఏమన్నా తర్వాత కిందకి చదవండి, కిందకి చదవండి. నేను మరి అన్నిటికీ రాకుండా భూమి గడియలు వెయ్యబడి ఉన్నవి, పర్వతములు పునాదులోనికి నేను ఎక్కడున్నాడంట? పర్వతం పునాదుల్లోనికి దిగి ఉన్నాడా? చేప కడుపులో పర్వతాలు ఉన్నాయా? లేవు కదా. పర్వతం పునాదులో దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కుప్పలో నుండి పైకి రప్పించి ఉన్నావు. పైకి కుప్పలో నుండి నా ప్రాణము నాలో మూర్చల్లగా నేను యెహోవాను జ్ఞాపకము ఎవరు చేసుకున్నాడంట? మూర్చలుగా అప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడంట. ఎప్పుడు? పాడేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేసుకోవచ్చు కదా. ప్రార్థన చేయలేదు యోనా, ప్రార్థన చేయలేదు. ఏం చెయ్యాలని వాడవారు అడిగేటప్పుడు ఏం చేద్దాం? పాడేయండి ఎత్తి అన్నాడు. ప్రార్థన చేద్దాం, మీరు కూడా ప్రార్థన చేయండి, తుఫాను తగ్గిస్తాను అన్నాడా? నన్ను మరలా అక్కడ తిప్పియండి అన్నాడా? అనలేదు. పాడేమన్నాడు, పాడేశాడు. ఇప్పుడు ఏంటంటే మూర్చల్లిపోయాడ. మూర్చల్లిపోయిన స్థితిలో, చేతులు కాళ్ళు పనిచేయలేని స్థితిలో అప్పుడు దేవుడిని జ్ఞాపం చేసుకున్నాడట. దేవుడి స్తోత్రం కలిగిన గాక. ఎప్పుడు జ్ఞాపం చేసుకున్నాడట? ప్రాణం పోయే స్థితిలో దేవుడు జ్ఞాపం చేసుకున్నాడు. అప్పుడు మారిపెట్టాడండి దేవుడికి. మా నాన్న నీటిలో పడ్డాడు. ఎప్పుడు మారిపెట్టాడు? నీటిలోకి వెళ్ళిపోయా, చేతులు కాళ్ళు పనిచేయనప్పుడు ప్రభువా నువ్వు బతికి తిని సాక్ష్యం చెప్పుతాను అన్నాడు. సాక్ష్యం చెప్పట్లేదు, ఏం చేయట్లేదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. సాక్ష్యం అంటే ఏంటి? దేవుడు వాక్యం చెప్పడమే సాక్ష్యం. క్రీస్తు కోసం, పునరుద్ధానం కోసం చెప్పడే సాక్ష్యం. నేను కాపాడుతాడు. ఎప్పుడు దేవుడు కాపాడగలడు, నేను ఉందని కాపాడగలడు. దేవుడు సన్నిధిని దొంగులిస్తే తగిన గుణపాఠం జరుగుతుంది. ప్రేమ వల్ల ప్రేమ దేవుని సంగమా, యోనా జీవితంలోనూ 2 అద్భుతాలు జరుగుతున్నాయి, 3 అద్భుతాలు జరుగుతున్నాయి, 4 అద్భుతాలు జరుగుతున్నాయి. చూడండి అలాంటి అద్భుతాలు. శాప 3 రోజులు దేవుని భక్తుల కోసం 3 రోజులు ఉపవాసం ఉంది. ప్రేమ వల్ల యోనా నినెవె పట్టణానికి వెళ్ళి 120,000 మంది పైన ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. యోనాకి 120,000 పైన ఉన్నవాడిని ఎలా చెప్పమంటారు యోనా అన్నాడు. అంతమందిని కాపాడాలి. ఎంతమందిని? 120,000 మందిని. ఇప్పుడు ప్రకటన చెయ్యాలి. ప్రకటన చేయగల అక్కడ రాజులు కూడా గోడ బట్ట ధరించుకున్నాడు. రాజు వస్త్రం తీసుకొని గోడ బట్ట ధరించుకొని బూడిదలో కూర్చున్నాడంట. ఎవరు? రాజు. అంటే ఎవరంట? రాజు గోడ బట్టలు ధరించుకొని కూర్చున్నాడంట. ఎందుకు? నువ్వు రాజునా? నువ్వు ఒక ఊరికి కౌన్సిలేరా? ఒక ఊరికి గెట్టవాడే కాదు నువ్వు. అలా రాజులే దేవుడు ఉగ్రతని చెప్పినప్పుడు యోనా ప్రకటన చేయటప్పుడు, దేవుడు సాముగా ప్రకటన చేసేటప్పుడు అందరూ ఒక్కొక్కరికి సరైన గుణపడి పలంతకాలం ఆప్యాలన్నాడు రాజు. మోసం ఆప్యాలి, అందరూ ఆప్యాలి, ఎప్సారు ఆపాలి, ఇంకా మొత్తం ఆపాలి. అందరూ దేవుడు కనికరించినేమో అన్న కనికరించిన ఆ ఊరు కాపాడాడు కదా. నిన్నేమే పట్టణాన్ని దేవుడు కాపాడాడు. మరి అలాగే యోనా ప్రార్థన చేయక వాడగలిగి వెళ్దా? సరేమైనా దేవుని సంగమా గుర్తుపెట్టుకోండి. యోనా ఇలాగంటాడని ప్రార్థన చేయట్లేదని సంగతి. నిద్రపోతా అన్నాడు ఎవరు? వాడు యజమాని. నిద్రపోతా, నీ దేవుడు అలా కాపాడినేమో ప్రార్థన చేయన్నాడు. అప్పటికి ప్రార్థన చేయలేదు. చేశాడా ప్రార్థన? ఈ తుఫాను ఎందుకు వస్తుందంటే నా కోసం వస్తుందని చెప్తున్నాడు. అయినా ప్రార్థన చేయించాలి కదా. వాళ్ళు చేయించలేదు. ప్రేమ వాళ్ళ ఒకటి నువ్వు గుర్తుపడుగా, బాధలేందు నువ్వు దేవుని తెప్పించుకోవాలనుకుంటున్నావు. దేవత దేవుడిని ఎన్నడు నువ్వు పొంపు పెట్టిలో దాగున్నా, భూమి గర్భంలోకి వెళ్ళి దాగున్నా,
నువ్వు దేవుని దృష్టి నుంచి తప్పించుకోలేవు. దేవుని సూత్రం కలిగిన కాక నువ్వు ఎవరైనా సరే నువ్వు దేవుని దృష్టిలో తప్పించుకోలేవు. నువ్వు ఎలాంటి వాడైనా సరే దేవుని దృష్టిలో తప్పించుకోలేవు. నిన్నే పట్నస్తులు కానీ దేవుడి దృష్టి ఘోరంగా తయారయ్యారు. కానీ దేవుడు కనికరించి 120,000 మంది పైనే దేవుడు కాపాడాడు. పశువులకి నీళ్లు తాకలేదు, చంటి పిల్లలు పాలు పెట్టలేదు, ఎవరికి ఆహారం పెట్టలేదు. ఆహారంతో ప్రార్థన చేశారు. నిన్నవే పట్టణం కాపాడబడ్డాది. దేవుని సూత్రం కలిగిన కాక ఈ రోజు మన కుటుంబాన్ని రక్షించుకోవాలన్నా, మన బ్రతుకులను రక్షించుకోవాలన్నా, మన చెల్లెలు అక్కలు రక్షించుకోవాలన్నా, మన చెల్లెలు కక్కలు వారి మనుషులు కావాలన్నా, ఎవరైనా దేవుడితో నడాలన్నా నీ దృష్టి దేవుని యందును భయభక్తులు కలగా ఉండాలి. దేవుని సూత్రం కలిగిన కాక నీ దృష్టి ఎలా ఉండాలి? దేవుడి యందును భయభక్తులుగా ఉండాలి. నీకోసం శాప 3 రోజులు ఉపవాసం ఉంటుందా? సముద్రంలో ఎవడన్నా పాడేసాడు నీ కొట్టి శాప నేను మింగగలరా? ప్రేమైన దేవుని సంగమా, దేవుడు ఏదో ఒక్కటి ఏర్పాటు చేస్తాడు దేవుడి బిడ్డ కోసం. ఎందుకంటే ఆయన నోటికి వాక్కు ఉంది, దేవుడి సంకల్పం ఉంది. ఇంకా ఇతనే అక్కడ ప్రకటన చేయాలి. ఎందుకంటే యోనా ధైర్యవంతుడు కాదా? భయం కాదు తోడేలు వాళ్ళు ఏమైనా చేస్తారని భయం కాదు. సాగుకి ఎదురెళ్ళే గుణలక్షణం ఉన్నాడు యోనా, తెలుసా? ఎందుకంటే యోనా జీవితంలో మళ్ళీ ఏమంటాడు తెలుసా? వెళ్ళినా అంటాడు వాయిపులో, వెళ్ళినా నువ్వు సమీక్షేస్తావని నాకు తెలుసు. నువ్వు కరుణ కట్టాల్సిన గల దేవుడిని, నువ్వు కరుణ చూపించేవాడు అని ప్రజల పట్ల నువ్వు ఏమాత్రం వాళ్ళకి రానివని నాకు తెలుసు ప్రభు అన్నాడు యోనా. తెలుసా? నాకు తెలుసు నువ్వు వీళ్ళు కాపాడేసావు. మరి ఎందుకు నేను తీసుకొచ్చావు? నేను చచ్చిపోయిన బాగున్నా అన్నాడు యోనా. తెలుసా? యోనా నేను చచ్చిపోయిన బాగున్నామో అన్నాడు. ప్రేమైన దేవుని సంగమా, యోనా ఒకటి పారిపోయి వెళ్ళిపోయాడు, రెండోది ప్రజల కాపాడు చచ్చిపోయిన బాగున్నా అన్నాడు. తప్పు ఈ 2. ప్రేమైన దేవుని సంగమా, దేవుని దృష్టికి మందిరాన్ని తప్పించుకున్న వారుగా ఉన్నామా? దేవుని దృష్టికి దేవుడు ఆజ్ఞలను తునీకరించే వారిలో ఉన్నామా? లేదు. మన కోసం కూడా దేవుడు ప్రకృతి ఆజ్ఞాపిస్తాడంట. ప్రకృతి దేవుడిని మీకు అర్థమవుతుందా? ప్రకృతి అంటే దేవుని పిల్లల కోసం చూస్తుందంట. ఎదురు ఎప్పుడన్నా నా దేవుడిని నమ్ముతారు, దేవుడు నిజమైన దేవుడి తెలుసుకుంటారు. ప్రకృతి ఒరే పిచ్చోళ్ళారా, నన్ను పూజించారా మీరు? దేవుడు ఉన్నాడు కదా అన్నదంట సృష్టి. వీలైతే మళ్ళీ వారు చెప్తారు, ఒరే పిచ్చోళ్ళారా నన్ను ఎందుకు పూజిస్తున్నారా? ఈ చెట్లు ఏదైనా పూజిస్తున్నారు, ఇది నన్ను పూజించద్దు. నన్ను సృష్టించేవాడు ఆయన ఎవరు? దేవుడు. దేవుని సూత్రం కలిగిన గాక. ఆకాశం కలిగిన కాదంటే కలిగింది, భూమి కలిగిన కాదంటే కలిగింది, భూమి మీద జీవజాలరాశనం కలిగిన కాదంటే కలిగాయి, పక్షులు ఎగిరే పక్షులు కలిగిన కాదంటే కలిగాయి. ఇంత గొప్పగా దేవుడు నడిపించే జీవితం ఇస్తే లాస్ట్కి పక్షులు లేసేటప్పుడు కూడా లేకండి మనిషి. పక్షులు ఎప్పుడు లేస్తాయి? ఉదయాన లేచి దేవుణ్ణి ఆరాధిస్తాయంట. ఎవరు పక్షులు ఏమైనా అడిగితే ప్రభా 1 కోటి 2 కోట్లు పాడు కొనుక్కుంటాను, ఏ మానుకోనికి ఎగురుతాను అంటాయా? కోట్లు కూర్చుకోబోయి తెలుసా? కానీ దేవుణ్ణి ఆరాధిస్తాయి. ఆయన సెలవు లేకుండా ఒక పక్షి కింద పడదు తెలుసా? ప్రేమైన దేవుని సంగమా, మనం దేవుని పిల్లలమే ఉన్నాము, దేవుణ్ణి ఎందుకు భయభక్తులుగానే ఉన్నాము. మన కోసము శాపం కాదు, ఎవరైనా సరే మన కోసం పనిచేసే రీతిగా దేవుడు అంటాడు. మన కోసం ఎవరు పనిచేస్తున్నారు తెలుసా? ఆయన దూతలు పనిచేస్తున్నాయంట. ప్రేమైన దేవుని సంగమా, మన కోసం ఆయన దూతలు పనిచేస్తున్నాడు. వెలుగుగాల ప్రసన్నతతో ఉన్న దూతలు మన కోసము పనిచేస్తున్నాయంటే ఎంత ప్రేమిస్తున్నాడు దేవుడు అంటే మనం తెలుసుకోవాలి. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు మనం తెలుసుకోవాలి. దేవుడు ఎంత ప్రేమమేడో, ఎంత కరుణమేడో, ఎంత కరుణ కట్టాసం గల దేవుడో ఒక్కసారి ఆలోచించండి. ప్రేమైన దేవుని సంగమా అండి. ఆరాధన పెడితే 10 గంటలకు పెడితే 11:30కు వస్తాము మనం అండి. అందుకే దేవుడు అంటాడు, నీ సమయం దేవుడికి ఇచ్చే సమయం తెలుసుకో. నీ సమయము దేవుడికి ఏ సమయం ఇస్తున్నా తెలుసుకో. నువ్వు రాజు కాదు, రాజుగారు గోడ పట్టలు ధరించుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు, ఉపవాసం ఉన్నాడు. అక్కడ ప్రకటన చేయడానికి శాప ముందు ఉపవాసం ఉన్నారు. ప్రకటన అందించాలి యోనా, నా దేవుడు చెప్పాడు. యోనా ప్రకటన అందించాలి నినవే పట్టణానికి, నా దేవుడు చెప్పాడు, నాకు ఆజ్ఞాపించాడు. యోనా కోసం నేను 3 రోజులు ఉపవాసం ఉండడానికి నేను సిద్ధం ప్రభా. శాప అన్నది నువ్వేమంటున్నావు? యోనా కోసం నేను 3 రోజులు ఉపవాసం ఉంటాను, యోనాని ఖచ్చితంగా తీసుకెళ్ళి ధరినే ఎక్కేసింది. దేవుని సూత్రం కలిగిన గాక. ప్రేమైన దేవుని సంగమా, దేవుడు ఏమి చెప్పాడు? యోనా కోసం 3 రోజులు ఉపవాసం ఉన్నారు. ఎవరు? తిమింగలం.
చేప 3 రోజుల ఉపవాసం ఉన్నది. తర్వాత యోన ప్రకటన చేయగా గోనె బట్టలు ధరించిన రాజు గారి రాజు కిరీటం రాజు వస్త్రాలు తీసేసి గోనె బట్టలు ధరించి బూడిదలో కూర్చున్నాడంట. రాజు ఉపవాసం ఉంది. ఏమని ప్రకటన చేశాడు తెలుసా రాజు? ఇంకో నీ బలంతకాలం ఆపండి, మోసం ఆపండి, ఎండ ఆపండి, జంతువులు కూడా గడ్డి మేక పిల్లలు చుట్టు పిల్లలు పాలు కూడా వెట్టకండి. ఎందుకంటే దేవుడు కనుకరించి మన దేశాన్ని ఈ మహాపట్నాన్ని కాపాడనేమో అని ప్రార్థన చేశారంట. రాజు దగ్గర ఉన్న మంత్రి గడ ఇశ్రాయేలు దేవుడు అంటే గలగల్లు వణిగారంట. ప్రేమ దేవుడి సంగమా, మనం మరి ఎలా వణుకుతున్నాం దేవుడు అంటే అండి? దేవుడిని నమ్ముకున్నాను పేరుకి చెప్పుకో బ్రతికేస్తున్నావా? దేవుడిని నమ్ముకున్నాను దేవుడిని నమ్ముకున్నాను పేరుకి చెప్పు బ్రతికేస్తున్నావు. అయ్యో దేవుడా, నా జీవితం నా బ్రతికి ఎందుకు ఇలా అవుతుంది? అయ్యా, నాకు ఎందుకు ఇలా నష్టాలు వస్తున్నాయి? ఎందుకు నాకు ఇలా తెగులు వస్తాయి? ఎందుకు ఇలా రోగాలు వస్తున్నాయి? ఆనాడు భక్తులు ఎవరు ఆ రీతిగా ప్రార్థన చేయలేదు. మా మీద పనిచేసిన కాదు, నాకున్న ముళ్ళు తీయి అని పౌరుడు ప్రార్థన చేసేటప్పుడు ఇంకో నా కృప నీకు చాలు అన్నాడు. అంటే నువ్వు ఉన్నావు, నా కృప నీకు ఉంది, ధైర్యంగా ఉండి అన్నాడు. నా కుమారుడు, నా కృప నీకు ఉంది, ధైర్యంగా ఉన్నాడు. ప్రేమ వల్ల మనం వ్యాపారం చూసి పరిశీలన చేస్తున్నాం. నీతి గల సేవకుడు కావాలి, నీతి గల సంఘం కావాలి. అగో పెళ్లి కుమారుడు వచ్చేటప్పుడు ఎత్తబడే సంఘం కావాలి. 10 మంది అన్న ఎత్తబడేవారు ఉండాలి, 2 కుటుంబాలన్నా ఎత్తబడేవారు ఉండాలి. దేవుని తునీకరించి నరకంలో పాలు లేటుగా వీడ్చుకొని ఆడేస్తే నువ్వేం చేయలేవు, నువ్వు నేనేం చేయలేవు. అగ్ని 6 పొరుగు 6 అగ్నిలోను ఒళ్ళు పరుగుతో డెత్ జాగేస్తూను చచ్చిపోతామండి మనం. ఎందుకు బతకమైన జీవితం? ప్రేమ దేవుని సంగమా, ఇటువంటి మార్గం మీకు ఇప్పుడు దొరకపోవచ్చు బహుశా. ఎందుకంటే నా మీదే చెప్తున్నాడు, ఉన్నట్టు చెప్తున్నాడు అని తిరుగుబాటు చేస్తున్న ప్రజలు ఉన్నారు. అందుకే మీరు బాగా గమనించాలి. దేవుడి మాటలు వీటిలో దేవుడు దీవించి ఆశీర్వదింపబడిన గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.